భాగ్యభాగ్యం శ్రీ హనుమద్రుత 50 వార్షిక 59వ అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. హనుమత్ జయంతి ఉత్సవాలు ఊరులా వాడలా బ్రహ్మాండంగా చేస్తారు కదండి. మా భీమవరంలో అయితే చాలా బాగా చేస్తారండి. భీమవరానికి దగ్గరలో ఉన్న నందమూరి గరువు అనే గ్రామంలో అయితే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందండి. ప్రధాన రహదారి మీదే ఉంటుందన్నమాట, హైవే మీదే ఉంటుంది. మేమందరం అటు వెళ్ళేటప్పుడు అంతా కంపల్సరీ అక్కడ వెహికల్స్ని ఆపి స్వామికి దండం పెట్టుకుని వెళ్తామన్నమాట అండి. హనుమత్ జయంతి రోజున ఉదయమే స్వామివారి దర్శనాన్ని దేవాలయానికి వెళ్దామని అనుకున్నాను. కానీ మా మరిది గారికి అర్జెంటుగా తోటకి వెళ్ళే పని పడింది అనమాట అండి. అందువల్ల ఈవినింగ్ వెళ్దాంలే అని అన్నాడు. కానీ తను తోట నుంచి వచ్చేటప్పుడు అక్కడ స్వామివారి ఊరేగింపుని, స్వామివారిని వీడియో తీసి చూపించాడు అనమాట అండి. స్వామిని దర్శించుకుందాం అనుకుంటే ఈ విధంగా స్వామి నాకు దర్శనం ఇచ్చారనమాట అని భలే ఆనందంగా అనిపించిందండి. అలానే ఊరేగింపు అంతా కూడా చాలా బాగా జరిగింది. అది మీరు కూడా చూస్తారని పెడుతున్నానండి వీడియో. భాగ్యభాగ్యం శ్రీ హనుమద్రుత 50 వార్షిక 59వ ఉదయం ప్రారంభం ఉత్సవం ఎంత బాగా జరిగిందో చూడండి. నాకు అది చూస్తే అయ్యో నేను మిస్ అయిపోయానే అని చెప్పి మా మరిదితోటి నేను గుడికి వెళ్తానన్నాను, నువ్వే తీసుకెళ్ళలేదు అని పదే అన్నాను అనమాట. పర్లేదమ్మా, సాయంత్రం అయితే లైటింగు అన్నీ కూడా పెడతారు, ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. ఇది గ్రామ సేవ కోసం స్వామిని తీసుకొస్తారు కదండి, ఆ ఊరేగింపు అనమాట. అది చాలా బాగా చేశారు నేను చెప్పాడు. ఇక సాయంత్రం ఏమో నందమూరి గారు హనుమత్ జయంతి ఉత్సవాలు చూడటానికి వెళ్ళామండి. సాధారణంగా తీర్థానికి అని అంటే రాత్రిపూటే వెళ్తామండి. సాయంత్రం చీకటి పడ్డ తర్వాత వెళ్తే లైటింగు అది చాలా బాగుంటుందన్నమాట. మా ప్రాంతంలో ఈ తీర్థాలు, తిరునాళ్ళు, జాతరలు, మహోత్సవాలు ఇవన్నీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయండి. సంవత్సర కాలంలో ప్రతి నెల ఒక విశేషం జరుగుద్దండి. మన వీడియోస్ని ఫాలో అవుతున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. అట్లానే నందమూరి గరువు ఆంజనేయ స్వామి దేవాలయం ఉత్సవాలు కూడా గత సంవత్సరం కూడా పెట్టానండి వెళ్ళి. చాలా బాగా చేస్తారనమాట. భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి మహోత్సవాలు ఎంత ఘనంగా చేస్తారో అంటే, మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు నెల రోజుల పాటు జరుగుతాయండి. సంక్రాంతిలో భోగి రోజు నుంచి స్టార్ట్ చేసి నెల రోజుల పాటు విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట, మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు. అంత విశేషంగా నందమూరి గరువు ఆంజనేయ స్వామి ఉత్సవాలు కూడా జరుగుతాయండి. ముఖ్యంగా ఈ హనుమత్ జయంతి ఉత్సవాలను చాలా బాగా చేస్తారనమాట. సరే, ఇక ఈ రోజున నేను, బేబీ, పద్మగారు, సాయి అందరం కలిపి హనుమత్ జయంతి ఉత్సవాలు చూడటానికి నందమూరి గరువు బయలుదేరామండి. మా ప్రేమ ఏమో మమ్మల్ని తీసుకెళ్ళటం అనమాట. ప్రేమ కూడా వచ్చాడు. మా వారు పెద్ద ఇంట్రెస్ట్ ఉండవండి ఇటువంటివన్నీను. ఆయన స్కిప్ అయిపోతూ ఉంటారనమాట. మీరు వెళ్ళరండి అని చెప్పి. మా ఇంట్లో అదొక అలవాటండి. అలా అని చెప్పి
నేను ఆయన్ని ఇబ్బంది పెట్టేది ఉండదు, ఆయన నన్ను ఇబ్బంది పెట్టేది ఉండదనమాట. అలా అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అంతే. ఎందుకంటే మన ఇష్టాలు, అభిప్రాయాలు ఎదుటి వాళ్ళకి ఉండాలి అని అనుకుంటే సాగదు కదండీ! అందుకననమాట. ఇక మేమందరం సరదాగా కబుర్లాడుకుంటూ బయలుదేరామనమాట అండి. ఇదిగోండి మా సోమగుండం చెరువంతా లైటింగ్ పెట్టారు చూడండి. మొన్నటి వరకు కార్తీక మాసం సందడంతా మా సోమేశ్వరాలయంలోనే ఉన్నదండి. ఈ లైటింగ్లు ఇవన్నీ అక్కడే పెట్టారు. మళ్ళీ వెంటనే హనుమత్ జయంతి కదండి. ఈ హనుమత్ జయంతి ఊరేగింపు కూడా స్వామి గ్రామ సేవకు వస్తున్నారు. మేమేమో అటు నందమూరి గారు వెళ్తున్నాం కదండి. స్వామి దారిలో ఊరేగింపు కూడా కనిపించిందండి. ఇక తీర్థం దగ్గరికి అంటే నందమూరి గారు చేరుకునేసరికి ఒక 1/2 కిలోమీటర్ ముందు నుంచే మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయి ఉన్నదండి. ఉదయం మీకు ఊరేగింపు ఒకటి చూపించాను కదా, స్వామివారి గ్రామోత్సవం చాలా అద్భుతంగా చేశారు అని చెప్పి, ఆ ఊరేగింపు ఇంకా వస్తూ ఉన్నదన్నమాట అండి. ఇదిగోండి దేవుడి ఊరేగింపు ఇది. భలే ఉంది బొమ్మ. బేబీ బొమ్మ చూడు. అర్థం తెచ్చువా ప్లీజ్. భలే ఉన్నది. ఇదొక ఆంజనేయ స్వామి గుడి. అదిగో ట్రాఫిక్ ఇంకా క్లియర్ అవ్వలేదు చూడండి. లైటింగ్ అంతా ఉన్నది అక్కడ. గత 59వ వార్షిక మహోత్సవముల ఆహ్వానం. 59 ఏళ్ళంట. పద్దాలమ్మ తల్లి ఆలయం. ఇక్కడ పద్దాలమ్మ తల్లి గుడి. చాలా గొప్ప విషయం కదా. బుద్ధుడు చూడు భలే బొద్దుగా ఉన్నాడు. బుద్ధుడు లేడీలాగా ఉన్నాడు కాదు కదా. లైటింగ్ చూడు బేబీ, ఫుల్ లైటింగ్ ఉంది. చిలకలో నెమళ్ళు అంచులెమ్మట బోల్డ్ అని పెట్టారు. జెయింట్ విల్లు. ట్రిప్ అన్నీ సాఫ్ట్ టాయ్స్ ఇవే ఉన్నాయి చూడు, ఎన్ని ఉన్నాయో షాపులు. బొమ్మలు పెద్ద పెద్దవి పెట్టేసారు. అట్లా ఏముందిరా, అసలు నువ్వెవరో తెలుసా? సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ. నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడతావు, నాకు కాదు. పెద్ద ఆయన ఉన్నాడు ఆ దేవుడికి. దీర్ఘాయుష్మాన్ భవ, ఆరోగ్యం, అష్టలక్ష్మి, ఎన్ని లక్ష్మీదేవులు ఉన్నారో అన్ని ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. సంతోషం. జైంట్ విల్లా ఇగో అక్కడ ఒకటి పెట్టారు కొత్త జైంట్ విల్లా. పూల డెకరేషన్ చూడండి బ్రహ్మాండంగా. వైపు ఉండండి, లోపలికి వెళ్ళాల్సిన కుడి వైపు ఉండాలి. దారి వదలండి. అటు ఇటు చదువుకోవాలి. సోమవారం చూడమ్మా, వచ్చిన సోమవారం చూడాలి. హనుమాన్కి జై. ఉంటానండి. మేము ఈ దేవాలయం ముందు నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ కారు ఆపి స్వామి బయటకే కనిపిస్తూ ఉంటారనమాట అండి. దండం పెట్టుకుని వెళ్తాం. మేమని కాదండి, ఏ వాహనం అయినా సరే అక్కడ ఆగి వెళ్ళాల్సిందే. కానీ దేవాలయం ఈ మధ్య చాలా బాగా పునరుద్ధరించారనమాట అండి. లోపల ఎన్ని బొమ్మలు ఉన్నాయోనండి. ఈ మధ్యకాలంలో నేను
లోపలికి వచ్చి చూడలేదన్నమాట. పూర్వం ఏంటంటే చిన్న గుడి ఉండేది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉండి చిన్న కోవెల్లాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు లోన అంతరాలయాలు కట్టారు, చిన్న చిన్ని దేవాలయాల్లాగా కట్టారు. పైన మొత్తం బొమ్మల కొలువులాగా, అంటే దేవాలయానికి అన్ని విగ్రహాలు ఉంటే అంత అందంగా ఉంటుంది కదండి. చాలా బాగా కట్టారు. అవన్నీ కూడా తిరిగి చూసి వచ్చామన్నమాట అండి. లోపల ఆ స్తంభాలని మోస్తున్నట్లుగా 4 మనుషులు మోస్తున్నట్లుగా బొమ్మలు ఉన్నాయండి. అవి కూడా రామదాసు, భక్త తుకారాం, పురందరదాసు ఇట్లా రకరకాల వ్యక్తులుగా మనకు తెలుస్తూ ఉంటారనమాట. ఇదిగోండి స్తంభాలని ఏ విధంగా తీర్చిదిద్దటం నాకు భలే బాగా నచ్చిందండి. ఇక దేవాలయంలోని అంతరాలయాలన్నీ చూసుకుని బయటకు వస్తే అసలు తీర్థం అక్కడ అనమాట అండి. మొత్తం కోలాహలం అంతా బయటే ఉంటుందండి. ఇలా అలంకారం అంతా ఈ రోడ్డు అంతా ఉంటుంది. ఇగో మొత్తం అలంకారం అంతా ఇలా ఉన్నది. అది వెనక్కి కనిపించేది దేవాలయం. ఈ పైన ప్రహ్లాదుడి కథ సెట్టింగ్ చేశారు. ప్రహ్లాదుడిని సర్పాలతో కనిపిస్తున్నట్టు, రాక్షసులు చిత్రహింసలు పెడుతున్నట్టు, పైన నారసింహుడు వచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపుతున్నట్లు. మావుళ్ళమ్మ తల్లి గుడిలో కూడా ఇలాంటిది పెట్టారు కదా అప్పుడు ఉత్సవాల్లో. ఎంత సందడి చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ ఇంకా రకరకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. స్టేజ్ కూడా ఉంటుంది. లోపలన్నీ షాప్స్, తినుబండారాలు, ఇవి షాప్స్ రకరకాలు అన్నీ ఉంటాయి. ఈనాటి లోకనాయకుడు మన దేవుడైనటువంటి శ్రీరామ భద్రాంజనేయ స్వామి వారిని ముందుంటారు. ఈ కళా వేదికపై తర్వాత ప్రదర్శనగా
ఒకసారి మ్యారేజ్కి వచ్చాం కదా మా వాళ్ళ ఇంటికి, ఆ ఇంట్లోనే ఇక్కడే వచ్చాం మ్యారేజ్ ఫంక్షన్. సంధ్య రమ్య వాడు ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడికే. అచ్చి రెండోది అనుకో. ఇసురుతున్నారు పైనుంచి. పిల్లలు ఎలా ఇసురుతున్నారు. ఇవన్నీ కూడా రకరకాల తినుబండారాలు బళ్ళు. తీర్థంలో రకరకాల తినుబండారాలు కొనుక్కునేవాళ్ళు, జీళ్ళు, ఖర్జూరాలు ఇటువంటివన్నీ కొనుక్కుని అవి తింటూ ఇవన్నీ చూసుకుంటూ ఆ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చూసుకుంటూ తిరుగుతూ ఉంటే అండి ఆ తీర్థం వైబ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏ చీకు చింత ఏమి గుర్తురాదండి. ప్రతి ఒక్కరూ వారికి ఉన్న దాంట్లో ఎయ్యో ఒకటి కొనుక్కుని సంతోషంగా ఇలా గడుపుతూ ఉంటే ఇంతకన్నా ఏం కావాలండి జీవితానికి అనిపిస్తుంది కదండి. నిలబడమే కదా, ఇంట్రో చెప్పలేదు కదా మీరా. ఎక్కడ లైటింగ్ బాగుంది. ఎలా ఉన్నాయండి మా నందమూరి గరువు తిరునాళ్ళు? బాగున్నాయా అండి? నాకైతే చాలా ఇష్టం అండి. అసలు ఏ ఒక్క జాతర, తిరునాళ్ళు, తీర్థం, మహోత్సవాలు ఏ ఒక్కటి మిస్ అవ్వనండి. అలానే ఇప్పుడు మీ అందరికీ చూపించటం ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. అలానే మా తిరునాళ్ళు మీకు నచ్చినాయా అండి? నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.